బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత నివాసంలో 3 గంటలుగా ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్నారు 10 మంది అధికారులు. కవితతో పాటు ఆమె సిబ్బంది ఫోన్లను కూడా సీజ్ చేశారు అధికారులు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అధికారులు. కవిత నివాసానికి చేరుకున్నారు 3 న్యాయవాదులు. ఈడీ సోదాలపై కవిత తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్న ఈడీ పట్టించుకోదంటూ కూడా ప్రశ్నను సంధించినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ కేసు కోర్టులో ఉండగా సడన్ గా ఈ సోదాలేంటి అంటూ కూడా ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీంతో పాటు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవని చెప్పారు. కవిత పిటిషన్పై నెల 19న విచారించబోతోంది సుప్రీంకోర్టు. సుప్రీం ఆదేశాలకు ఈడీ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నామంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇందుకీ కవిత తరపు న్యాయవాదులు ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సమనింగ్ చేయరాదు. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫ్టర్ విచారించాలనేది కేసు నడుస్తుంది. ఆ కేసు 19th నాడు పోస్ట్ అయింది. బట్ వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా సర్చ్కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకోవచ్చు. ఒక గందరగోళం అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అనేది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా ఈడీ ఐటీ మాకు ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకోవాలన్నప్పుడు ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాలి. కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చు. సర్చెస్ స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కి సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్స్ యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ అవుతున్నారు. షీ ఈజ్ ఆల్సో సెండింగ్ ప్రచారం అనేది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకేమైనా సమాచారం ఉండొచ్చు, మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డేర్ టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రారీ టు సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు. కోర్సివ్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. We will not take any course action until it is disposed of. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ఐ హావ్ లిమిటేషన్. సర్చెస్ అన్నది చేయలేము అన్ని కోర్టు ఆర్డర్స్. కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసు. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే కానీ నాకు తెలియదు. కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ. రైట్, అది కవిత తరపు న్యాయవాదులు చెప్తోంది. ముఖ్యంగా ఈడీ అధికారులను కలవాలి, కలిసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి డిస్కషన్ చేయాలి, ఆ తర్వాతే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈడీ బౌన్స్ టు సుప్రీంకోర్టు ఆర్డర్, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు ఈడీ కట్టుబడి ఉంటుందని చెప్పి భావిస్తున్నామంటూ కూడా
ఇటు కవిత తరపు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దివ్య అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దివ్య, ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎస్ సచిన్, ప్రస్తుతానికైతే లిక్కర్ స్కామ్లో కవిత ఇంటికి ఈడీ సోదాలు జరుగుతున్నాయి ఇంట్లో. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ కవితకు సంబంధించి అడ్వకేట్స్ కూడా ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళని పూర్తిగా దర్యాప్తు మొత్తం అయిపోయాకే లోపలికి అలౌ చేస్తాము, అప్పటిదాకా మేము లోపలికి ఎవరిని రానియమంటూ కూడా గేట్లన్నీ క్లోజ్ చేసి ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం కూడా బందోబస్తు అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈడీ మొత్తం చూపించే ప్రయత్నం చేయరా? ఒకసారి ఆ ఇంటిని చూపించే ప్రయత్నం చేయండి దివ్య, అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, ఇది ఈ కవితకి ఇంటికి వెళ్ళే దారి అనమాట, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3. ఈ ఒక్కసారి మీరు అక్కడ చూసుకోవచ్చు, చాలా వెహికల్స్ కావచ్చు, లేకపోతే చాలామంది కొంతమంది ఆమె పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా అక్కడికి వచ్చారు. అయితే లోపలికి మాత్రం ఎవరిని కూడా, అంటే లీగల్ టీం ఎవరైతే ఉన్నారో కవిత లీగల్ టీం, వాళ్ళని కూడా లోపలికి అయితే అలౌ చేయట్లేదు ప్రస్తుతానికి. ఈ మొత్తం కూడా దర్యాప్తు పూర్తయిన తరువాతే వాళ్ళని లోపలికి అలౌ చేసేటట్టు, అంటే అలౌ చేస్తామని కూడా అధికారులు లోపల నుంచి చెప్తున్నారు. అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు, అంటే ఏదైతే సుప్రీంకోర్టులో వాయిదా ప్రకటించిన 10 నిమిషాల్లోనే ఈడీ మొత్తం 6 మంది కూడా వచ్చి ఇక్కడ సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఎప్పుడైతే 6 మంది ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ మొత్తం ఒకసారి మీరు చూసుకోవచ్చు, గేట్ దగ్గర కూడా ఎవరిని రానివ్వట్లేదు ప్రస్తుతానికి, లోపలికి అయితే ఎవరిని రానివ్వట్లేదు. కొంతమంది కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు అభిమానులు కావచ్చు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అలాగే మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతానికైతే లోపల ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికే 3 గంటలు అవుతుంది, ఇంకా ఎలాంటి ఈ విషయం అయితే బయటికి రాలేదని చెప్పుకోవచ్చు. సచ్ దివ్య, ముఖ్యంగా అక్కడ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఎలా ఉంది? వాళ్ళని ఏమైనా రిస్ట్రిక్ట్ చేయడానికి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినట్టుగా తెలుసు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ఫ్యాక్టర్. సో అక్కడ బందోబస్తు ఎలా ఉంది? అంటే మొత్తానికైతే ఫస్ట్ కార్యకర్తలు వచ్చిన తర్వాత, అంటే ఎవరిని లోపలికి రానివ్వకపోయేసరికల్లా అందరు కూడా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. అటు వాళ్ళ కవిత యొక్క లీగల్ టీంని కూడా వాళ్ళు లోపలికి రాణిస్తలేరని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద కూడా ప్రస్తుతానికైతే ఇంకా ఉత్కంఠనైతే ఎదురు చూడాలి, ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇటు కేసు వాయిదా పడిన వెంటనే 19వ తారీఖున కేసు వాయిదా పడిన 10 నిమిషాల్లోనే ఈడీ రావడం అనేది చాలా ఉత్కంఠంగా మారింది. ఇక్కడ ఇప్పటికీ 3 గంటల సమయం అవుతుంది లోపల విచారణ చేపట్టి, ఇప్పుడు దాకా ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాలేదు. అసలు ఏం జరుగుతుంది లోపల అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా మీరు బయట చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి మనం అడ్వకేట్ భరత్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రైట్, అక్కడ అడ్వకేట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తున్నారు, చాలా ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకొని అక్కడ ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవిత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కవిత సన్నిహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా లాయర్లు అక్కడికి చేరుకున్నారు. లాయర్లు అక్కడ చేరుకుని లోపల వాళ్ళతో, అంటే అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళని లోపలికి అనుమతి లేదు అన్నట్టుగా తెలుస్తోంది, అనుమతించడం లేదని చెప్పి తెలుస్తోంది. అయితే లాయర్లు చెబుతోంది ఒకటే, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు ఈడీ కట్టుబడి ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సుప్రీం ఆదేశాల మేరకు కవితను అరెస్టు అలాగే వేరే చోటికి తరలించడం చేయలేరంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు కవిత ఇంట్లో రాత్రి వరకు దాడులు కొనసాగే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు అనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. కవిత నివాసంలో 3 గంటలుగా ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్నారు 10 మంది అధికారులు. కవితతో పాటు ఆమె సిబ్బంది ఫోన్లను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది అధికారులు. ఒకసారి మా ప్రతినిధి దివ్య దగ్గరికి వెళ్దాం. దివ్య, ప్రస్తుతం అక్కడ లాయర్లు ఏమంటున్నారు? ముఖ్యంగా ఎటువంటి పరిస్థితి ఉంది? ఒకవేళ
ఈడీకి సంబంధించి ఎస్ కంటిన్యూ లోపల అసలు ఏం జరుగుతుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీ దాకా వచ్చిందా? లోపల ఇన్ఫర్మేషన్ అంటే నేను పర్మిషన్ అడిగినాను కలవడానికి, లీగల్గా అసిస్ట్ చేయడానికి నా క్లయింట్కి. వారు పర్మిషన్ రిఫ్యూజ్ చేస్తూ సెర్చ్ చేస్తూ ఉన్నాము. సెర్చ్ అయిపోయిన తర్వాత వీ విల్ కన్సిడర్. మేము ఎలా చూస్తారు అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ వాయిదా 19th కేసింది, వెంటనే ఇక్కడికి వచ్చి సోదాలు చేయడం అనేది, ఈడీ సోదాలు చేయడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది లీగలేనా? లీగల్ అంటే కోర్టు పర్మిషన్తో వచ్చినామని అంటున్నారు కాబట్టి తెలియదు. కోర్టు పర్మిషన్తో వచ్చినాము, సర్చ్ వారెంట్తో వచ్చినామని చెప్పినారు అనేది వినికిడి. సో కలిస్తే కదా తెలిసేది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే కలిస్తే నా క్లయింట్నైనా కలవాలి, లేదు అంటే వాళ్ళ దగ్గర ఆఫీసర్స్నైనా కలిస్తే కానీ తెలుస్తుంది. అది తెలవకుండా ఏం మాట్లాడినా స్పెక్యులేషన్ అవుతుంది. నేను చేయన పని. అంటే ఎమ్మెల్సీ కవిత గారు అంటే ఇంట్లోకి ఈడీ వచ్చే ముందైనా మీకు ఒకసారి ఒక కాల్ అయినా కానీ, లేకపోతే అసలు ఇది ఇలా జరుగుతుందంటే అరెస్ట్ వారెంట్ కావచ్చు, ఇంకేదైనా దానికి తెలియదండి. తెలియదు. అయితే మొత్తానికైతే ఇంకా ఎమ్మెల్సీ కవితతో కానీ లోపలికి వెళ్ళి ఎవరితోనూ నేను మాట్లాడలేదు. ఇంకెవరైనా వచ్చి నాతో అంటే నేను లోపలికి వెళ్ళాకే దాని తర్వాతకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలుస్తుంది. అసలు ప్రస్తుతానికైతే ఎలాంటి నాకు అంటే ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి నాకు ఏం తెలియదు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళాకే నేను చెప్పగలను అని చెప్తున్నారు. దివ్య, ప్రస్తుతం అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ఎందుకంటే సర్చ్ ఇంకా సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. రైట్ దివ్య, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడికి బీఆర్ఎస్కి సంబంధించి కీలక నేతలు ఎవరైనా చేరుకుంటున్నారా? రైట్ అది అక్కడ న్యాయవాదులు చెప్తోంది. కోర్టు పర్మిషన్తో అలాగే సెర్చ్ వారెంట్తోనూ వచ్చారు అన్నట్టు తెలుస్తోందంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేది మమ్మల్ని లోపలికి అనుమతిస్తే కనుక అప్పుడే మాకు తెలిసేది, అంతవరకు మాకు తెలిసే అవకాశం పూర్తి స్థాయిలో లేదు అంటూ కూడా కవిత తరపు లాయర్లు చెప్తున్నారు. సో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే దాదాపు 4-5 గంటలుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. కవితతో పాటు కవిత భర్తను కూడా ఈడీ విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. పలు కీలకమైన డాక్యుమెంట్ని స్వాధీనం చేసుకున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. పలు కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకొని ఆ డాక్యుమెంట్స్ని బేస్ మీద విచారణ చేపడుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు అన్న ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. మా ప్రతినిధి దివ్య అప్డేట్స్ అందించేందుకు కవిత ఇంటి నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దివ్య, కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అక్కడికి? అంటే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే కీలక నేతలు అయితే ఎవరు రాలేదు. కొంతమంది కార్యకర్తలు వాళ్ళ అభిమానులు వచ్చినప్పటికీ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో వాళ్ళు బయటనే ఉండి ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు అని. అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఎవరినైనా లోపలికి రానిస్తాము. అటు అడ్వకేట్కి సంబంధించిన వాళ్ళు కూడా అంటే ఎవరైతే లీగల్ టీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. మొత్తం మీద కూడా ఇక్కడ చాలా వరకు వాహనాలు అయితే ఉన్నాయి, కానీ ఎవరిని కూడా లోపలికి అంటే కవిత మొత్తం కూడా ఇప్పటికే 3-4 గంటలు కావస్తుంది. లోపల ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఈడీతో. ప్రస్తుతానికైతే బయటికైతే లోపల నుంచి బయటికి కావచ్చు, బయట నుంచి లోపలికి కావచ్చు, ఇంట్లోకి ఎవరిని కూడా రానిస్తలేరు అని చెప్పుకోవచ్చు. సచిన్, దివ్య, ముఖ్యంగా అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు లాయర్లు చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా లోపలికి మాకు అనుమతిస్తేనే ఇన్ఫర్మేషన్ మాకు డీటెయిల్గా తెలిసే అవకాశం ఉందని చెప్పి. సో ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? కవిత తరపు లాయర్లు లోపలికి వెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోంది? అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారు అక్కడ? వాళ్ళు ఒక పేపర్స్తో వచ్చినప్పటికీ కూడా అంటే లోపలికి మాత్రం వాచ్మెన్ అక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లోపలికి ఎవరిని అనుమతించొద్దని ఈడీ అక్కడ ఆదేశాలు జారీ చేయడంతో ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. దాని వల్ల ఇక్కడున్న అడ్వకేట్స్ కూడా చెప్తుంది ఏంటంటే మా దగ్గర ఇప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఛార్జ్ షీట్తో వచ్చారు అని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజం అనేది కూడా మాకు తెలియదు. ప్రస్తుతానికైతే మేము అక్కడ మొత్తం కూడా దర్యాప్తు ఏదైతే జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ అది పూర్తయ్యాక మమ్మల్ని లోపలికి రానిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా మేము కవితతో కూడా మాట్లాడలేదు. సో తనతో మాట్లాడిన తర్వాతకే మాకు ఏంటిది అసలు ఎందుకు ఏం జరిగింది అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుందని చెప్తున్నారు అడ్వకేట్స్.
రైట్ దివ్య, మీరు ఒకసారి లైన్లో ఉండండి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మీరు చూస్తున్నారు కవిత ఇంటి దగ్గర తాజా పరిస్థితి అది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ అధికారులు, ఈడీ అలాగే ఐటీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు కవితకు సంబంధించి ఈడీ విచారణ. ఢిల్లీలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి విచారణకు వెళ్ళినప్పుడు తన ఫోన్లని చూపిస్తున్న విజువల్స్. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ సోదాల్లో కవితకు సంబంధించిన ఫోన్స్ని ఈడీ స్వాధీనం చేసుకుందన్న మాట వినిపిస్తోంది. దాంతోపాటు తన దగ్గరగా అంటే కవితకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్లకు సంబంధించి కూడా ఫోన్స్ని స్వాధీనం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, ఎటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్న అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం అప్డేట్స్ అందించేందుకు కవిత ఇంటి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా కవితకు సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది అధికారులు. సచిన్, ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున బగ్గుమట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపో మాపో ఖచ్చితంగా ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక ఈడీ సోదాలు జరగడం అనేది ఇది నిజంగా వేరే విధంగా చూస్తూ ఉన్నారు, రాజకీయ కోణంగానే చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కవిత గారు అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద పూర్తి స్థాయి విచారణ కూడా పూర్తి కాలేదు. ఇక 19కి దాన్ని యొక్క విచారణను కూడా 19కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎలా మీరు ఈడీ రైట్స్ జరుగుతాయనేటువంటి రీతిలో కొంత బగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సచిన్ మనకు. శ్రీశైలం, కవిత విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అక్కడ? ఎస్, దాదాపుగా 1.5 hour 2 hours అవుతుంది. ఇంకా కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి లీగల్ టీము అడ్వకేట్ భరత్ గారు కూడా ఆ యొక్క లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయనను కూడా లోపలికి అలో చేయనటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఒకసారి ఆ లీగల్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సచిన్. ఒకసారి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది ఉన్నారు. ఒకసారి లీగల్ టీంతో వాళ్ళతో భరత్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి భరత్ గారు మనతో ప్రస్తుతం ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం లైవ్. భరత్ గారు, ఒకసారి లోపల ఏం జరుగుతుంది, అసలు లోపలికి మిమ్మల్ని కూడా అలో చేయని సిచ్యువేషన్ ఎట్లా ఉంది? నేను మీతో ఆల్రెడీ మాట్లాడాను ఇంతకుముందు. అదే అప్పటి నుంచి ఇప్పటికి ఏమీ డెవలప్మెంట్ లేదు. వాళ్ళు ఏదో సెర్చ్ చేస్తూ ఉన్నారు, సెర్చ్ అయిన తర్వాత పర్మిషన్ ఇస్తామన్నారు. అప్పుడు కలుస్తాను, అప్పుడు ఏమైనా తెలుస్తుంది, దాని మీద మాట్లాడగలుగుతాను. అంటే ఆల్రెడీ విచారణ జరుగుతుంది కోర్టు, సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి కూడా కవిత అరెస్ట్ అనేటువంటి వార్తలు కూడా బయట కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎట్లా చూడొచ్చు? స్పెక్యులేట్ చేయలేమండి మనము. వారు అండర్టేకింగ్ ఇచ్చినారు సుప్రీంకోర్టులో. మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. అరెస్ట్ ఈజ్ వన్ అమాంగ్ ది కోయర్సివ్ స్టెప్స్. కాబట్టి వారు అరెస్ట్ చేస్తారు అనేది కోర్టుకు వారిచ్చిన అండర్టేకింగ్ని వారు ఉల్లంఘన చేస్తారని అయితే మేము అనుకోవట్లేదు. కాబట్టి అదేందో తెలియకుండా మాట్లాడి దీన్ని స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. శ్రీశైలం, ఒక్కసారి ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. ముందస్తుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందా? ధర్మాసనం తలుపులు తట్టే అవకాశం ఉందా? అంటే ముందస్తుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందంటూ కూడా బయట ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, ఏం చెప్తారు? స్పెక్యులేషన్ అంటాను, స్పెక్యులేషన్ అంటాను. తెలియని విషయం మీద ఏం చెప్తారండి? ఇది కోర్టు కదా, ఇదేమన్నా వేరే రకమైన విషయం కాదు. ఇది కోర్టు కాబట్టి ఆ పరిధులలోనే మాట్లాడాలి, ఆ పరిధులలోనే మేము ఉంటాము. తర్వాత మీకు ఏదైతే చెప్పిందో అదే సంపూర్ణం. ఇంకా దానికి మించి ఏమి మీరు అడిగినా చెప్పే సమాచారం నా దగ్గర లేదు. అంటే లోపల మీ లీగల్ టీంకి సంబంధించి ఎవరైనా ఉన్నారా? కేవలం అందరూ ఎవరు లేరు, లీగల్ టీంకి సంబంధించి ఎవరు లేరు, అలో చేయలేదు ఎవరిని. చేయాలి. సో లోపల ఎవరెవరు ఉన్నారు ఉండే అవకాశం సార్? కవిత గారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు. ఈడీ వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. మాకు తెలియదు కదా ఎవరున్నారనేది. ఫోన్స్ అన్నీ కూడా బార్ చేసేసారు. కాబట్టి మేము ఆ ప్రయత్నం కూడా చేయము. ఎందుకంటే ఒక చట్టబద్ధమైన సంస్థ ఆ రకమైన విచారణ చేస్తున్నప్పుడు అందులో ఇంట్రూడ్ చేయడం అనేది మేము చేయము. మేము చట్ట ప్రకారంగానే అప్రోచ్ అవుతాము. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే పోయి కలవడానికి వెయిట్ చేస్తున్నాం. అప్పటిదాకా మేము ఇంతకన్నా ఎక్కువ సమాచారం మీకు ఇవ్వలేము. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సచిన్ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ భరత్ గారితో మనం మాట్లాడాము. సో మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అటు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి
బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అని తెలుస్తోంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఏమంటారు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఒకసారి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బంజారా హిల్స్ లోని కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న ఆర్టీవీ. అక్కడ ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు ఎస్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మొట్టమొదటిసారిగా మీకు ఎప్పుడో చెప్పింది ఆర్టీవీకి ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి అక్కడ కవిత లీగల్ టీంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించి కీలక నేతలు అక్కడ చేరుకున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ రజనీ అక్కడికి చేరుకున్నారు. ఎస్ రియాక్షన్ చూద్దాం. సాయి చంద్ర భార్య రజనీ చేరుకున్నారు. ఎస్ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూస్ చూసాం. ఎస్ రజనీ గారు ప్రస్తుతం మాట్లాడదాం రజనీ గారితో. రజనీ గారు ఎట్లా అనిపిస్తుంది? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, షెడ్యూల్ విడుదలకు కూడా రేపు మాపనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటువంటి విచారణలు చూస్తూ ఉంటే, సోదాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్రలానే కనిపిస్తుందండి. అంటే మాకు కనిపించడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు వరకు అక్క వెళ్ళి స్టే తెచ్చుకోవడం కావచ్చు, మిగతా అన్ని అంశాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫోన్ల విషయం గురించి అసత్య ప్రచారాలు చేసిన సందర్భాల్లో కూడా వాటిని చూపించడము, అవి ఉన్నాయని చెప్పేసి వాస్తవాలు ఏంటో చెప్పడము. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ విడుదలయ్యే సందర్భంలో ఈరోజు మామూలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున కుట్ర అనేది రాష్ట్రంలో అంటే ఇది ఒక కుట్రకు దారితీసే చర్యలాగైతే కనపడుతుందండి. గతంలో ఇక ఈడీ కావచ్చు, అటు సిబిఐకి హాజరు కావాలన్నటువంటి నోటీసులు ఇచ్చారు, కానీ వర్చువల్ ద్వారా మాత్రమే హాజరవుతామని చెప్పారు కవిత గారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈడీ ఇక్కడి వరకు రావడం అనేది సో ఎట్లా అనిపించచ్చు? అంటే రాజకీయంగా ఏమైనా కుట్ర అనుకోవాలా, లేకపోతే ఇది విచారణలో భాగం అనుకోవచ్చు? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇది రాజకీయ కుట్రనే. అంటే మనం రాజకీయంలో గమనిస్తూ ఉంటే ఇటువంటి అంశాలు చాలా చోట్ల జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాము. ఏ పార్టీ అయితే బలంగా కనిపిస్తున్నారో, ఏ నాయకులు అయితే బలంగా కనిపిస్తున్నారో, లేదంటే అటువంటి నాయకుల మీద ఇటువంటి కుట్రలు జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము సగటుగా. సో అందులో భాగంగానే ఇది జరిగింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రజనీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఎక్కడ పరిస్థితి చూస్తే సచిన్ ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారి యొక్క నివాసం దగ్గర చూస్తే ఇప్పటికే ఈడీ సోదాలు చేయడము, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. సో ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ కుట్రగానే మేము చూస్తూ ఉన్నాము. గతంలోనే ఇక కవిత గారు వర్చువల్ ద్వారా నేను ఖచ్చితంగా హాజరవుతానండి, లైవ్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జాక్ట్ గా కవిత ఇంటి దగ్గర మీరు ఉన్నారు. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది మనం వ్యూవర్స్ కి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అక్కడ ఉన్నారా, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ముఖ్యంగా విజువల్స్ లో మీరు చూస్తున్నారు కవిత అరెస్ట్ కి సంబంధించి, అంటే కవిత అరెస్ట్ జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అక్కడ వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఈ వార్తని ఖండిస్తున్నా, అంటే ఇదంతా కుట్రలో భాగమే అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సోదాలు నిర్వహిస్తున్నారు 10 మంది అధికారులు. కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి లాయర్లు రియాక్ట్ అయ్యారు కొద్దిసేపటి క్రితం, ఏమన్నారో చూద్దాం. సమనింగ్ చేయరాదు. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా, లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీస్ విచారించాలా అనేది కేసు నడుస్తుంది. ఆ కేసు 19th నాడు పోస్ట్ అయింది. బట్ వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా సర్చ్కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ సర్చ్ ఒక గందరగోళం అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అనేది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా ఈడీ ఐటీ మాకు ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అట్లా అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్టు స్టెప్ తీసుకోవాలన్న ప్రొటెక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్ సిలబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాలి. కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చు. సర్చెస్ స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కి సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్స్ యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ అండ్ రికార్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ కవిత అడ్వకేట్ అండ్ రికార్డ్ అవుతున్నారు. షీ ఈజ్ ఆల్సో సెండింగ్ ప్రచారం అన్నది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మీకేమైనా సమాచారం ఉండొచ్చు కదా, మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్సివ్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. We will not take any course action until it is disposed of. ఏమీ మాట్లాడలేను మీరు. ప్రయత్నం చేస్తాను. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందని. ఐ హావ్ లిమిటేషన్స్. ఏది పడితే అది మాట్లాడేదానికి భరత్ గారు అన్నాడు కానీ సర్చెస్ అన్నది చేయలేము అనే ఇవన్నీ కోర్టు ఆర్డర్స్. కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసు. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే కానీ నాకు తెలియదు. కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. రైట్.